హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు. చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో హెల్దీ అయినటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డుకి కావాల్సిన పదార్థాలు కాజు, బాదం, కిస్మిస్ అండ్ నెయ్యి అండ్ సన్నగా తురుముకున్నటువంటి బెల్లం, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి. ఇక్కడ 3 రకాల సీడ్స్ ఉన్నాయి: వాటర్ మిలన్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్. ఇక్కడ నేను ఎండు ఖర్జూరాలను తీసుకున్నాను. వీటిలో ఉన్నటువంటి విత్తనాలను తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత నెయ్యిని తీసుకొని మనం తీసుకున్నటువంటి ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ని ఇలా వేయించుకుంటూ తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేయించుకోవాలి ఈ విధంగా. సో ఇలా వేయించుకొని మనం లడ్డూలు కట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో మనం పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ప్రయత్నించండి. మీకు ఈ లడ్డూలు చుట్టడానికి వచ్చినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ విధంగా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇది పూర్తిగా పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఎండు ఖర్జూరాలను, కిస్మిస్లను కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ కిస్మిస్లు మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ తయారైంది. ఈ పేస్ట్ అనేది మనము లడ్డులు కట్టుకోవడానికి పనిచేస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని కూడా ఇలా ఈ విధంగా వేసుకొని దాన్ని కరిగించుకొని పాకంలాగా రెడీ చేసుకోవాలి. సో ఈ పాకము మరియు ఈ కిస్మిస్ల పేస్ట్ అనేది మనము లడ్డులు చుట్టుకోవడానికి ఈజీగా పనిచేస్తాయి. సో వీటి ద్వారా లడ్డులు అనేది చుట్టడానికి ఈజీ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ పాకం అనేది రెడీ అయిపోయింది. మనము పొడి చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న పౌడర్ని అయినా ఆ విధంగానే తీసుకోవచ్చు, లేదా మనం లడ్డులా చుట్టుకుంటానంటే లడ్డులా కూడా చుట్టుకోవచ్చు. సో ఈ విధంగా చేతికి నెయ్యిని అంటించుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా వీడియోలో చూస్తున్నట్టు విధంగా లడ్డులా చుట్టుకోవాలి. ఈ విధంగా ఈ మొత్తాన్ని ఈ విధంగా చుట్టుకోవాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.